నమస్తే, దిస్ ఇస్ రాధాకృష్ణ. రాబోయే ఏపీ ఎలక్షన్స్లో ఈ మధ్య ఒక టాపిక్ బాగా వైరల్ అవుతోంది. అది కొన్ని చోట్ల గెలుపోటములు కూడా శాసించే స్థాయిలో ఉంది. అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. మీ భూములు జగన్ లాక్కుంటాడు అనే టీడీపీ ప్రచారం జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది. కానీ వాస్తవంలో ఆ చట్టం భూములున్న వారికి మేలు చేసేది. అది పక్కన పెడితే పేదలకు భూమి పంచి ఇళ్లు లేని వారికి లక్షల ఇళ్లు కట్టించిన జగన్ భూములు లాగేసుకోవడం ఏమిటి అని వైఎస్ఆర్సీపీ నాయకులు మండిపడుతున్నారు. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలో పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం రూపంలో ఏకంగా ఊళ్ళనే సీఎం జగన్ నిర్మించారు. 71,811 ఎకరాల్లో 31.19 లక్షల మంది నిరుపేదలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. తద్వారా 17,005 వైఎస్ఆర్ జగనన్న కాలనీల రూపంలో కొత్త ఊళ్ళనే నెలకొల్పారు. పేదలకు పంపిణీ చేసిన ఒక్కో ప్లాట్ విలువ 2.5 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉంటుంది. ఈ లెక్కన ఏకంగా పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసిన ప్లాట్ల మార్కెట్ విలువ 76,000 కోట్లకు పైమాటి. నిరుపేదల దశాబ్దాల సొంతింటి కల సాకారానికి చిత్తశుద్ధితో సీఎం జగన్ అడుగులు వేస్తూ ఉండడంతో తన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకరంగా మారుతుందని అడుగడుగున పథకాన్ని చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నం చేశారు. టీడీపీ తమ మద్దతుదారుల ద్వారా కోర్టుల్లో 1000 కేసులు వేయించి ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాలను పలు సందర్భాల్లో అడ్డుకున్నారు కూడా. ఈ అడ్డంకులేవి జగన్ మనోధైర్యాన్ని సడలనివ్వలేదు. దేశంలోనే తొలిసారిగా ఉచితంగా పంపిణీ చేసిన స్థలాలపై లబ్ధిదారులకు సర్వ హక్కులను సీఎం జగన్ ప్రభుత్వం కల్పించింది. వారి పేరిట ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసే కన్వీనియన్స్ డీడ్స్ అందించింది. 2024లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలుపెట్టి 15 లక్షల మందికి రిజిస్ట్రేషన్లు చేసిచ్చారు. సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో మిగిలిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. 31.19 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి రికార్డు సృష్టించడమే కాదు, కరోనా, కోర్టు కేసులు, ఇతర అడ్డంకులను ఎదురొడ్డి అనతి కాలంలో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలను చేపట్టి మరో సరికొత్త రికార్డును సీఎం జగన్ కైవసం చేసుకున్నారు. 2020 డిసెంబర్లో ఇళ్ల స్థలాల పంపిణీ అనంతరం వివిధ దశలుగా 21.17 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులైతే ఇచ్చింది. వీటిల్లో 19.13 లక్షల సాధారణ ఇళ్లు కాగా 2.62 లక్షల టిడ్కో ఇళ్లు. వీటిలో ఇప్పటికీ 9 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా మిగిలినవి శరవేగంగా నిర్మితమవుతున్నాయి. 2020 డిసెంబర్ 25న పేదల ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. కేవలం 3 ఏళ్ల 4 నెలల్లోనే రికార్డు స్థాయిలో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి పేదలకు అందించారు. ఇళ్ల లబ్ధిదారులకు ఖరీదైన స్థలాలను ఉచితంగా పంపిణీ చేసిన సీఎం జగన్ ప్రభుత్వం అక్కడితో ఆగలేదు. ఇంటి నిర్మాణానికి యూనిట్కు 1.80 లక్షల బిల్లు మంజూరు చేయడంతో పాటు SHCల ద్వారా లబ్ధిదారులైన మహిళలకు పావలా వడ్డీకి 35,000 రుణ సాయం అందించింది. ఉచితంగా ఇసుకను పంపిణీ చేయడం ద్వారా 15,000, స్టీల్, సిమెంట్ ఇలా 12 కాల నిర్మాణ సామగ్రిని సబ్సిడీపై సరఫరా చేయడం ద్వారా మరో 40,000 రూపాయల చొప్పున మొత్తంగా 2.70 లక్షల చొప్పున ప్రయోజనం చేకూర్చింది. ఒకప్పుడు అద్దెళ్లల్లో, పూరి గుడిసెల్లో ఎన్నో అగచాట్లు, ఇబ్బందులు పడ్డ మహిళలు, నిరుపేద కుటుంబాలు సీఎం జగన్ చొరవతో లక్షాధికారులుగా మారిపోయారు. అది ఎలాగంటే మహిళల పేరిట 2.5 లక్షల నుంచి 15 లక్షల వరకు విలువ చేసే స్థలాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఇంటి నిర్మాణానికి సాయం చేశారు. స్థలం, ఇంటి రూపంలో ప్రతి పేదింటి అక్క చెల్లెమ్మ పేరిట ప్రాంతాన్ని బట్టి 6 లక్షల నుంచి 20 లక్షల వరకు మార్కెట్ విలువ చేసే స్థిరాస్తి సమకూర్చినట్లయింది. ఇలా 2 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్ల మేర సంపదను ప్రభుత్వం సృష్టించింది. అలాగే పట్టణ పేదలకు సొంతింటి కలను నిజం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం మేరకు ఏపీ టిడ్కో ఇప్పటి వరకు 1,22,000 ఇళ్లను పేదలకు అందజేసింది. రాష్ట్రంలోని 88 పట్టణ స్థానిక సంస్థల పరిధిలోని 163 ప్రాంతాల్లో G+3 విధానంలో 2,62,212 టిడ్కో ఇళ్లను ప్రభుత్వం నిర్మిస్తోంది. వీటిలో గత టీడీపీ ప్రభుత్వం నిరుపేదలపై మోపిన అధిక ధరలను పక్కనబెట్టి 1,22,000 టిడ్కో ఇళ్లను కూడా జగన్ ప్రభుత్వం పంపిణీ చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్లోని భూమి లేని పేదలకు అసైన్డ్ భూముల పంపిణీ కూడా చేపట్టింది వైఎస్ఆర్సీపీ సర్కార్. దాదాపు 21 లక్షల మంది పేదవారికి 36 లక్షల ఎకరాల భూమి పంచేశారు జగన్. అదేవిధంగా 1,563 గ్రామ సచివాలయాల పరిధిలో
దళితుల శ్మశాన వాటికలకు 951 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ల్యాండ్ పర్చేజ్ స్కీమ్ కింద ఎస్సీ కార్పొరేషన్ పంపిణీ చేసిన 22,837 ఎకరాల భూములపై 22,346 మందికి సర్వ హక్కులు కల్పిస్తూ వాళ్ల రుణాలు మాఫీ చేయనున్నారు. ఇలా కొన్ని లక్షల ఎకరాల భూమి, లక్షల ఇల్లు పేదలకు అందజేసిన జగన్ వాళ్ళ భూములు లాగేసుకుంటారా? ఈ స్టాటిస్టిక్స్ చూసిన వాళ్ళు ఇంకా టీడీపీ ప్రచారం నమ్ముతారా? ఇంకొక వైపు అసలు పేదలకు చంద్రబాబు ఇచ్చిన ఇళ్ళు ఎన్ని, భూమి ఎంత అంటే గుండు సున్నా అని లెక్కలు చెబుతున్నాయి. 14 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రాకి, ప్రత్యేక ఆంధ్రాకు సీఎంగా పనిచేసినటువంటి వ్యక్తి పేదలకు ఒక్కిళ్ళైనా కట్టించలేదంటే అంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు హయాంలో తన అక్రమాలకు పట్టణాల్లో ఇల్లు లేని నిరుపేదల జీవితాలను తాకట్టు పెట్టారు. ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు కట్టించేందుకు 2016-17లో రాష్ట్రంలో అధికంగా నిర్మాణ వ్యయాన్ని చూపి లబ్ధిదారులను దోచుకున్నారు. ఏపీ టిడ్కో ద్వారా రాష్ట్రంలోని పట్టణాల్లో నివసిస్తున్న ఇల్లు లేని 5 లక్షల మందికి ప్రభుత్వ స్థలాల్లో 300, 365, 415 చదరపు అడుగుల విస్తీర్ణంలో G+3 విధానంలో ప్లాట్లు కట్టిస్తామని చెప్పారు. 300 చదరపు గజాల విస్తీర్ణం గల ప్లాట్కు 2,60,000 రూపాయలుగా ధర నిర్ణయించి బ్యాంకు రుణాలు ఇప్పించి నెలకు 3,000 రూపాయలు చొప్పున 20 ఏళ్లు చెల్లించాలని షరతు పెట్టారు. ఇలా నిర్మాణ కంపెనీల నుంచి ముడుపులు తీసుకుని అధికంగా ముడుపులు ఇచ్చుకున్న కంపెనీకి అధిక ధరకు, తక్కువగా ఇచ్చిన కంపెనీకి తక్కువ ధరకు నిర్మాణ అనుమతులు కట్టబెట్టారు. 2016-2017లో మార్కెట్లో చదరపు అడుగు నిర్మాణ ధర 900 నుంచి 1000 రూపాయల మధ్య ఉండగా కంపెనీలకు 2,534 రూపాయల 75 పైసల నుంచి 2,034 రూపాయల 59 పైసలుగా నిర్ణయించి సగటు చదరపు అడుగు నిర్మాణ ధర 2,203 రూపాయల 45 పైసలుగా చెల్లించారు. అంటే అప్పటి మార్కెట్ ధరతో పోలిస్తే 1,203 రూపాయల 45 పైసలు అదనంగా నిరుపేదల నుంచి వసూలు చేశారన్నమాట. ప్రభుత్వం చేపట్టే నిర్మాణాలకు మార్కెట్ ధర కంటే తగ్గాల్సింది పోయి భారీగా పెంచేశారు. ఇలా తలపెట్టిన 5 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణాలకు చాలినంత భూమి లేదని 3.15 లక్షల ఇళ్లకే శ్రీకారం చుట్టింది. తొలి విడతగా 2,08,160 యూనిట్లను 7,42,01,820 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించేందుకు అనుమతులిచ్చి 8,929.81 కోట్ల అవినీతికి పాల్పడింది. పేదలు 300 చదరపు అడుగుల ఇంటికి బాబు ప్రభుత్వం 7.20 లక్షల భారం మోపి 20 ఏళ్ల పాటు వాయిదాలు కట్టాలని షరతు విధించింది. ఇంకా 365 చదరపు అడుగుల ఇంటికి 50,000, 430 చదరపు అడుగుల ఇంటికి 1,00,000 రూపాయల చొప్పున వసూలు చేసింది. మరి ఎన్నిళ్ళు పంపిణీ చేశారు అంటే టీడీపీ నాయకుల నుంచి మాటలు అస్సలే ఉండవు. దీన్ని బట్టి చూస్తే పేదలకు ఇళ్ళు, భూమి అందించడంలో ఎవరు చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నారో సులభంగా అర్థమైపోతుంది. కావాలంటే జగన్ రాష్ట్రంలో సాగులు లేని లక్షల ఎకరాల భూములన్నీ పేదల పరం చేస్తాడే కానీ వారి భూమి అడుగు కూడా అడగరని జనాలు బలంగా నమ్ముతున్నారు. ఇవన్నీ చూసైనా ప్రజలు తెలివిగా తమ ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలని వైఎస్ఆర్సీపీ నాయకులు కోరుతున్నారు.